హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి ఎప్పుడు ఇదే డైలాగ్ అనుకుంటున్నారా? ఏం చేస్తాం మరి, మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాను ఎవ్రీ వీడియోలో. మీరు మాత్రం అట్లీస్ట్ కామెంట్ కూడా చేయరు. అడగాలి కదా సబ్స్క్రైబర్స్ యోగక్షేమాలు, అందరం బాగుండాలి కదా మరి. ఓకేనా మరి? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి? ప్లీజ్ ఈ ఒక్క విషయమైనా కామెంట్ చేసి చెప్తారని అనుకుంటూ మీ వరా వ్లాగ్స్. ఈ వీడియో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, డైలీ రొటీన్ అన్నమాట. నా డైలీ రొటీన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ 3K సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను. మార్నింగ్ అయితే నేను 5:30 ఆ టైం కల్లా లేస్తాను ఎవ్రీడే. లేవగానే ఇంటి ముందు అంతా శుభ్రం చేసుకుని ముగ్గులు అయితే వేసుకుంటాను. మ్యాక్సిమం పల్లెటూరులో అందరూ ఇలానే చేస్తూ ఉంటారు కదా, సేమ్ నేను కూడా అలానే. నెక్స్ట్ చూడండి, మా హౌస్ అవుట్లుక్ అంతా చూపిస్తున్నాను ఈ వీడియోలో, చూసారు కదా. ఆ తర్వాత పైన కూడా క్లీన్ చేద్దామని చెప్పి పైకి వచ్చాను. డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా, మొన్నటి వీడియోలో ఫ్లవర్స్ చూపించాను కదా, ఆ ఫ్లవర్స్ సడన్గా వాడిపోతున్నాయి. మరి ఫ్రూట్ ఎలా తయారవుతుందో చూడాలి. ఇంకా పైన వచ్చి ఆ టైంలో వాతావరణం ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. పక్షుల అరుపులతో ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఈ టైంలో. పల్లెటూరు వాతావరణం అంటే ఇంతే కదా మరి. మీలో ఎంతమందికి ఈ వాతావరణం ఇష్టం? నాకు తెలిసి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ ఇష్టపడతారు కదా. మార్నింగే మొక్కలకి నీళ్ళు పోస్తాను. అలా కాసేపు అలా ప్రకృతిని వాచ్ చేస్తూ కూర్చోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే మార్నింగ్ హడావిడి మీకు తెలియంది ఏముంది, పిల్లలకి లంచ్ బాక్సులు సిద్ధం చేయాలి కదా. సో ఎంత లేదన్నా ఒక 10 minutes అయితే అలా కూర్చుంటాను. వ్యూ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంటుంది కదా. చూడండి, టైం వచ్చి 6 అయిపోతుంది, తెల్లవారుతూ ఉంది. చాలా బాగుంటుంది. మాకైతే చుట్టూ చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంటి చుట్టూ గ్రీనరీగా ఉంటుంది వ్యూ అంతా కూడాను, చూసారు కదా. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. వంట ప్రిపేర్ చేసేయాలి కదా ఫాస్ట్గా. నేనైతే ఈరోజు టిఫిన్గా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ కర్రీ అయితే ఆనపకాయ దప్పలం చేయబోతున్నాను. తెలుసా మీకు ఆనపకాయ దప్పలం కర్రీ? అంతకంటే ముందు 1 కప్పు టీతో అయితే డే స్టార్ట్ చేస్తాను. టీతో అయితే రీఫ్రెష్ అయిపోయి వర్క్ అంతా కూడా ఫాస్ట్గా చేసేసుకుంటాను. సో మీలో ఎంతమందికి అలవాటు ఉంది? ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాలి మరి, తప్పదు కదా అలవాటైన వాళ్ళకి. ఇంకా ఫాస్ట్గా టీ పెట్టేసుకుని టీ అయితే తాగేసిన తర్వాత కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆనపకాయ దప్పడం కర్రీకి ఫస్ట్ ఆనపకాయ అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని కుక్కర్ విజిల్ వేయించేసుకోవాలి, 2 or 3 విజిల్స్. అప్పుడప్పుడు పప్పుతో కలిపి చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు తొందరగా అయిపోవాలని ఇలా చేస్తున్నాను. ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది కదా. అలా కాసేపు కూర్చొని టీ అయితే తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను. మాకు ఈ చిన్న కిచెన్ పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కిచెన్లో నుంచి ఓపెన్ ప్లేస్కి ఇంకా అలా తిరుగుతూనే ఉంటాను. అదే నాకు వాకింగ్ అనే చెప్పాలి ఒక విధంగా. గిన్నెలు క్లీన్ చేసుకోవడం, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం, అవన్నీ కూడా ఈ ఓపెన్ ప్లేస్లోనే కట్ చేసుకుని లోపలికి తెచ్చుకుంటాను కిచెన్లోకి. ఎందుకంటే మా కిచెన్ చాలా చిన్నది, సో ఆ విధంగా చేసుకుంటాను. ఆనపకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను.
పక్కన చట్నీ కోసమని పల్లీలు వేస్తున్నాను. పల్లీ చట్నీ చేద్దామని టిఫిన్లోకి. పల్లీ చట్నీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ కంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి ఈ చట్నీ ఎక్కువగా చేస్తూ ఉంటాను టిఫిన్లోకి. చూసారా మా ఇడ్లీ పాత్ర పెద్దగా ఉంది కదా. సో ఇదైతే 1 టైంతో అయిపోతుంది. దగ్గరగా 24 ఇడ్లీస్ అయితే వస్తాయి. అలానే అన్నీ వేసుకోవని అవసరం లేదు. మనకి ఎన్ని కావాలితే అన్నీ వేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే చిన్నది ఉండేది. దానిలో అయితే 2 సార్లు కింద వేసేదాన్ని. సో ఇదైతే ఒకసారితో సరిపోతుంది ఫాస్ట్గా. టైం అయితే చాలా సేవ్ అవుతుంది కదా మార్నింగ్ టైంలో. 4-5 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందని కొత్తగా ఇది తీసుకున్నాను. కుక్కర్ అయితే విజిల్స్ కూడా వచ్చేసినాయి. పక్కన పెట్టేసుకొని కాసేపు చల్లారనిద్దాం. నెక్స్ట్ తాలింపు వేద్దామని చెప్పి తాలింపు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీలో తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మాకైతే కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి ఇంకా అన్ని కర్రీస్లో, చట్నీస్లో ఇంకా అలా కరివేపాకు ఫ్రెష్గా కోయడం, తుంచి వేసేయడం అలవాటైపోయింది. ఎంత వేసినా సరే మా పిల్లలైతే పక్కన పెట్టేస్తారు, తీసేస్తారు. సో అందుకనే మొన్న కరివేపాకు కారం పొడి అయితే ప్రిపేర్ చేశాను కదా. ఇంకా ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని దగ్గరకు ఉడికించిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. మనకి ఆనపకాయ దప్పలం అయితే రెడీ అయిపోతుంది. తాలింపు కోసమని వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఆమ్లెట్తో సర్వ్ చేసుకున్న వడియాలు, అప్పడాలు ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలానే చలవ కూడా చేస్తుంది కదా. నేనైతే ఆమ్లెట్స్ అవి వేయను కానీ వడియాలతో అయితే సర్వ్ చేసుకుంటాము. చాలా బాగుంటుంది కదా. పక్కన ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా చట్నీ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ రైస్ కూడా పెట్టేస్తాను. సో లంచ్ అయితే ఈరోజు ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా నాకు ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి పిల్లలు అయితే లేస్తారు. ఇంకా వాళ్ళైతే ఫాస్ట్గా రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టేస్తాను. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్గా 8:30కి అయితే స్టార్ట్ అవుతారు. సో వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాను. చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే కొన్ని రిమైనింగ్ పనులు ఉంటే అవి ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ 12:30కి లంచ్ అయితే చేసేస్తున్నాను నేను.
నా స్టిచ్చింగ్ మిషన్ అయితే కంప్లైంట్ వచ్చింది ఫ్రెండ్స్. అదైతే రిపేర్ చేయించుకోవడానికి అయితే బయటికి వెళ్తున్నాను. సో అందుకే ఫాస్ట్గా లంచ్ అయితే చేసేస్తున్నాను. అదిగోండి అదే నా మిషన్, ఎలక్ట్రికల్ మిషన్. సర్వీస్ సెంటర్కి అయితే తీసుకువెళ్తున్నాను. వెళ్ళి అక్కడ ఇచ్చేసిన తర్వాత 1 వీక్ టైం పడుతుందని చెప్పారు రిపేర్ చేయడానికి. సో వచ్చేసాం రిటర్న్. వచ్చిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుని ఈవినింగ్ 3:30, 4 కలా మళ్ళీ కిచెన్లో చిన్న వర్క్ ఉంటే వచ్చా. అదేంటో కాదు, మునగాకు పొడి ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తున్నాను అన్నీ. మునగాకు పొడి కూడా హెల్త్కి చాలా మంచిది కదా, అందులోనూ ఈ సీజన్లో తినడం చాలా మంచిదని చెప్తారు కదా. సో అందుకోసమని నేను తయారు చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కూడా చేసేది. మొన్న చేశాను కదా కరివేపాకు కారం పొడి, ఆ విధంగానే ప్రాసెస్ అని చూసి చేసేస్తున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడప్పుడు అయితే పప్పులో అలా వేసుకుంటూ ఉంటాం, బట్ ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు తినడానికి మనకి ఫాస్ట్గా ఉంటుంది కదా, ఈజీగా. సో ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎందుకంటే థంబ్నెయిల్లోనే చెప్పాను కదా మార్నింగ్ టు ఈవినింగ్ వీడియో అని. సో మా ఈవినింగ్ వరకు జరిగిన రొటీన్ అయితే మీతో ఈ విధంగా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్. మునగాకు పొడి అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.